దయచేసి మీకు తెలిసిన గ్రూపు కూడా ఎవరైతే ఆధ్యాత్మిక అభిలాషులు ఉంటారో, ఈ రకంగా ఆరోగ్యమే మహాభాగ్యం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరితోని కూడా సబ్స్క్రైబ్ చేయించండి, లైకులు చేయించండి. దీన్ని చేయించడం వల్ల మీరు వినే విషయాలు ఇంకా నలుగురికి తెలిసే అవకాశం ఉండి వాళ్ళు కూడా మీలాగా బెనిఫిట్ పొందుతారు. కరెక్టా? రైట్. మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా మాకు మీరు సపోర్ట్ చేసినట్టే. తర్వాత ఇంకా ఫుడ్ ఫర్ నీడీ అనేది ఒకటి ఈ మధ్యలో మేము తీసుకున్న ఇనిషియేటివ్లో ఒకటి ఉంది. ఇంతకుముందు అన్నీ మేము సత్సంగాలు, ప్రవచనాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ వస్తున్నాము. కాకుంటే ఈ మధ్యలో కొంచెం సోషల్ సర్వీస్ పైన ఇలాంటి ఆరోగ్య మహాభాగ్య కార్యక్రమాలు, ఈ ముద్రలు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా చేపడుతూ వెళ్తున్నాము. అందులో భాగంగా ఫుడ్ ఫర్ నీడీ అనేది కూడా ఒకటి ఈ మధ్యలో మేము ఆచరించాలని అనుకుంటున్నాము. దానికి కానీ కొన్ని హాస్పిటల్స్ దగ్గర, అంటే ఎవరైతే నిర్భాగ్యులు అన్నం లేక రోడ్డు మీద ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళి, ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే వాళ్ళ క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళు వెళ్ళి తింటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఉస్మానియా కానీ, నీమ్స్ కానీ, ఇంకా కొన్ని బసవతారకం, ఇంకా కొన్ని ఇక్కడ మెంటల్ హాస్పిటల్, ఈఎస్ఐ అంటే ఉంటుంది అనుకుంటా. అలాంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళి, అంటే వాళ్ళ హాస్పిటల్కు వచ్చి బిల్లులు కట్టి, ఒకడు ఈ బ్లాక్ వెళ్ళమంటాడు, ఒకడు ఆ బ్లాక్ వెళ్ళమంటాడు, బ్లడ్ టెస్ట్కి ఒక దిక్కు, ఈ దగ్గరికి ఒక దిక్కు తిరిగి వాళ్ళంతా అలసిపోయి ఏం చేయాలో తోసని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు ఫుడ్ టైం అవుతున్నా కూడా పోయి తినాలి అంటే అది ఎక్కడుంటుందో తెలియదు, వెళ్ళి తినాలి అంటే డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. మనం అలాంటి నిర్భాగ్యులకు ఎవరైతే అన్నం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అన్న ప్రసాదం పెట్టియాలని బాబా సంకల్పంతో ఫుడ్ ఫర్ నీడీ అనే కార్యక్రమాన్ని మనం ISS/EST మన నరసింహారావు గారు చైర్మన్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని చేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాముకు చేయడానికి మీకు ఎంతమందికి ఇష్టం ఉంది? ఒకసారి చేతులు ఎత్తుతారా? అలాంటి కార్యక్రమం చేయడం మంచిదేనా? ఫుడ్ ఫర్ నీడీ వాళ్ళు ఉన్న దగ్గరికే మనం పోయి చేయడము. ఇప్పుడు అంటే మనము ఈ టెంపుల్స్ వీళ్ళని తప్పు పట్టడం కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు అన్నం లేకుండా వచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ బాబా ప్రసాదం అని తిందామని వచ్చే కోసమే. మన ఫుడ్ ఎవరికి కావాలండి? ఆపదలో ఉండి ఆకలి అవుతుండి కోసం చూసుకుని ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి మనం తీసుకుని వెళ్ళి ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని. సమ్మర్లో మజ్జిగ క్యాంపులు కానీ, ఇంకా కొన్ని బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇంకా వరద బాధితులకు సహాయం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలని మా సంస్థ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది. దాని అందరికీ కూడా మీరు ఏదైనా సహాయం చేస్తామంటే మీరు సపోర్ట్ చేయవచ్చు. అందులో మీరు ఒక సమిధలాగా ఉండొచ్చు. నాకు కూడా ఇష్టమే ఇలాంటి కార్యక్రమం చేస్తా అంటే. మీరు ధనరూపకంగా సహాయం చేయొచ్చు, వచ్చి వాలంటీర్ కూడా చేసి మీ చేతుల మీదుగా మీరు వచ్చి వాళ్లకు ప్రసాద వితరణ చేయొచ్చు, మీ చేతుల మీదుగా బ్లాంకెట్ ఇవ్వచ్చు, మీ చేతుల మీదుగా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు పుస్తకాలు కానీ, లేకుంటే స్టేషనరీ ఐటమ్స్ కానీ, డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని తలపెట్టాము. కాకుంటే మా సంస్థ ఏర్పడి ఇప్పటికీ 3వ సంవత్సరం, చిన్న బాబు ఇంకా నడవడం కూడా స్టార్ట్ కాలేదు. అలాంటి దానికి ఫండ్స్ కోసము మేము ఎదురు చూస్తున్నాము. ఇవన్నీ చేయాలంటే ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్కు మీరు ఏ రూపకంగా ఏ రకంగా సహాయం చేస్తారు? మీరు మాకు ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఉంది, మీరు ఎంత సహాయం చేసినా పర్వాలేదు, అక్కడ మీకు చేసి మీ యొక్క వ్యక్తపరచండి. ఏంటి మీ యొక్క ఉద్దేశాన్ని కానీ, మీ యొక్క మంచితనాన్ని కానీ, మీరు చేయాలనే మీ కోరిక ఏ రకంగా నెరవేరుతుందంటే మీరు వచ్చి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చు. ఓకే, జై సాయిరామ్ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు మనకేంటంటే బాబా ట్రస్ట్ కాకుండా కమిటీస్ కూడా ఇదంతా విస్తరించాలి అన్ని చోట్లకి, దేశ విదేశాల్లో మన యొక్క సేవ విస్తరించాలనే ఉద్దేశంతో బాబా కమిటీల కింద చేయాలని చెప్పడం జరిగిందండి. ఇదంతా ఎప్పుడంటే మన కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ముందే రామచంద్రపురం నుంచి మాకు బాబా ఇచ్చినది ప్రత్యక్షంగా పరోక్షంగా 2 రకాలుగా. రామచంద్రపురం నుంచి ఒక 95 ఏళ్ళు ఆయన చేత ఆయన స్వప్నంలో ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పి ఇదంతా విస్తరించాలి అని చెప్పారు. అప్పుడు మేము వర్క్షాప్ జరుపుతోంది, నిజామాబాద్లో ఉన్నాం మేమందరం కూడా. ఆ టైంలో చాలాసార్లు ఆయన ఫోన్ చేశారు, 18 సార్లు. మేము ఫోన్లన్నీ ఇలా పెట్టేసి
ఊరుకున్నాం. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము నిజామాబాద్లో ఉండిపోయాం మేము ఇద్దరం. అప్పుడు ఆయన ఫోన్ మేము చేస్తే ఆయన విసుక్కున్నాడు, ఏంటండి మీరు ఎత్తరేంటి, పొద్దున్నే ఎన్నిసార్లు చేస్తున్నాడు, బాబా మీకు చెప్పమన్నాడు, నేను మళ్ళీ చెప్పు అంటుంటేనేమో బాబా నరసింహారావు మా మాట వినట్లేదు, నువ్వే చెప్పుకోవచ్చు కదా అన్నాను. అంటే ఆయన చాలా ధ్యానంలో ఉంటాడు, ఆయన 95 ఏళ్ళు అయినా. వాళ్ళ ఫాదరు బాబా దగ్గరికి వెళ్ళడం, బాబా ఆయనకి వెండి కాయిన్ ఇవ్వడం, అది ఆయన పూజలో పెట్టుకోవడం, ఇవన్నీ జరిగిన ఆయన అనమాట. ఆయనకి బాబా ధ్యానంలోనూ ఒక్కొక్కసారి ఎదురుకుండా కూడా కనిపిస్తూ ఉంటారట. నమ్మినా నమ్మపోయినా, నమ్మితే సొమ్ము నమ్మపోతే దుమ్మండి, చెవిట అమ్మగారు చెప్పినట్టు. అలాగా మనకి ఆయన చెప్పడం జరిగిందండి. ఏంటి చెప్పండి అంటే, బాబా ఇలాగా ఒక చోటే కాకుండా దాన్ని ఏమంటారు, మండలాల వారీగా, జిల్లాల వారీగా, మొత్తం దేశవ్యాప్తంగా విదేశవ్యాప్తంగా కమిటీలు తయారు చేయాలి అని బాబా వాళ్ళే చెప్పారండి. మనం ఈ హడావుల్లో మనం కొంచెం ఈ కాన్ఫరెన్స్ల వల్ల కొంచెం అదైంది. కానీ బాబా అక్కడ మళ్ళీ 27వ తారీఖు, జూన్ 27వ తారీఖు రాత్రి, 28వ తారీఖున జనవరి 27వ తారీఖు రాత్రి చెప్పి, జనవరి 28వ తారీఖు 3వ రోజు అయినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన డిక్లేర్ చేయమన్నారు, కమిటీల కింద ఏర్పడాలని. తత్ఫలితంగా మనకి హైదరాబాద్ కమిటీ ఒకటి వచ్చింది, నిజామాబాదు, విజయవాడ, శ్రీకాకుళం, కామారెడ్డి, ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఆ పరంపరలో కమిటీలు ఏంటి, ఎలా ఉంటాయనేది శ్రీమతి పద్మ గారు వివరిస్తారు. ఒక్క 2 నిమిషాలు. సాయిరామ్ అండి. మన ఐఎస్ఎస్ బిఎస్టి స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ముందుగా ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ, మొట్టమొదటిగానే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు, తర్వాత నేషనల్ కాన్ఫరెన్సులు, సాయినామము, అలాగే సచ్చరిత్ర పారాయణము, ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా మన వైస్ ప్రెసిడెంట్ గారు చదివి వినిపించారు. అయితే ఈ చేయడంలో ఇంతవరకు ఆ ట్రస్ట్ మెంబర్స్ ఉండి ప్లాన్ చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎక్కువగా విస్తరించాలని చెప్పేసి మనకి జనవరిలో లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వచ్చిన సందేశంని అనుసరించి మనం ఈ కమిటీలుగా జిల్లాల వారీగా అన్ని రాష్ట్రాల్లో వ్యాప్తి చెందాలి, అలాగే విదేశాల్లో కూడా వ్యాప్తి చెందాలి. తద్వారా మన యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మనము ప్రారంభించడం జరిగింది. అయితే ఏదన్నా కార్యక్రమం చేయాలి అంటే మనకి ఆర్థిక బలం కావాలి, జనబలం కావాలి, ముఖ్యంగా మన మనసు లగ్నం చేసి ఆ కార్యక్రమాలు చేయాలి. ఆ 3 ఉన్నట్టయితే మనం ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా చేయగలుగుతాం. అందులో చాలా మనసు పెట్టి ఈ కార్యక్రమాలని రూపొందిస్తూ ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ వస్తున్న మన ట్రస్ట్కి అలాగే జనబలం కూడా అవసరం కాబట్టి దానిలో భాగంగానే ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కమిటీలు హైదరాబాద్, నిజామాబాద్, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, పాతపట్నం, కామారెడ్డి ఈ ప్లేసెస్లో కమిటీలు ఏర్పడడం జరిగింది. అలాగే విదేశాలలో కూడా మనకి కొంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. అంటే అక్కడి నుంచి మనకి కొన్ని విధాలుగా వాళ్ళు సహకారాన్ని అందిస్తున్నారు. కొంచెం ఏంటంటే ఏమన్నా మనం ఇక్కడ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కమిటీల వలన ఏంటంటే మనం ఒకళ్ళకొకళ్ళు మన అభిప్రాయాలని షేర్ చేసుకుంటూ మనం చేసే కార్యక్రమాలని డిస్కస్ చేసుకుంటూ ఇంకా మెరుగైన విధానాల్లో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏ ప్రాంతంలో మనం ఒక ప్రోగ్రాం చేయాలంటే ఆ ప్రాంతంలో ఉన్న సభ్యులందరూ ఒక కుటుంబంగా ఉండి ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మన ఐసీయూనే ఇక్కడ ప్రగతి నగర్లో హైదరాబాద్లో ఉన్న మన కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఐసీయూ కోసం చాలా శ్రమించారు. అంటే అందరికీ ఇన్ఫామ్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ,
తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేయడము, ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడము, ఇవన్నిట్లో కూడా హైదరాబాద్ టీము చాలా సహకరించి ఈ విధంగా మీరు చూస్తున్నట్టుగా ఈ 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీంట్లో ఈ సందర్భంగా నేను హైదరాబాద్ కమిటీలో ఉన్న సభ్యుల్ని పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంటే ఇలాంటి సహకారం మనం ఏ ప్రాంతంలో చేస్తే ఆ ప్రాంతం వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ సహకరిస్తాం, కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది, సమయం ఎక్కువ ఉంటుంది. మేము బయట నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి సహకరించే కంటే కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి సభ్యులు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే కొంచెం సులభతరం అవుతుంది. కాబట్టి ఈ కమిటీలు చాలా విస్తరించి ఇంకా ఎక్కువ మంది మన బలాన్ని పెంచుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, అలాగే మన ఆరోగ్య మహాయజ్ఞం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ ఆరోగ్య మహాయజ్ఞాన్ని నిరంతరం ముందుకు కొనసాగిస్తూ మనము మంచిగా ఉంటూ 10 మందికి మనము ఉపయోగపడితే మన అందరి జీవితాలు ధన్యమైనట్లే. అలాగే మనము సాయితత్వంలో ఉండి మనం ఒకళ్ళకి సహకరించాము అనే తృప్తిని మనం ఎంతో పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో మెంబర్స్ అయ్యారు, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మన కమిటీల్లో ఈ ప్రాంతం అనే కాదు, మీ చుట్టాలు ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే చెప్తే అక్కడ కమిటీలోనే వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది కమిటీలు ఈ విధంగా ఏర్పడతాయి. ప్రతి కమిటీకి కూడా ఒక కన్వీనర్, కో కన్వీనర్, కోఆర్డినేటర్స్, వీళ్ళు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో కమిటీకి ఆ ప్రాంతంలో కన్వీనర్, కో కన్వీనర్, కమిటీస్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు. సో ఈ విధంగా మన బలాన్ని పెంచుకుంటూ మనం చేసే కార్యక్రమాలని ఇంకా ముందుకు నడిపిస్తూ ఇంకా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని, మనందరం కలిసి పనిచేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్మ, థ్యాంక్ యూ. మన పద్మ గారు, మన కమిటీలు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు పేర్లు ఇస్తే రాసుకుంటారండి వెనకాల. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మీరందరూ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, చుట్టాలకి కూడా చెప్పి దగ్గరుండి ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు ఎలా చేయించారో మీరు కూడా చేయించండి ప్లీజ్. సాయిరామ్ అండి. ఇప్పుడు మన ప్రముఖ హాస్య నటులు, బాబాకి అంతకంటే గొప్పగా చెప్పాలంటే బాబా భక్తులు ఇద్దరు నన్ను మధ్యలో ఆడించారు. చెప్పండి, చెప్పండి ఏం చెప్పండి. ఇద్దరు ఆయన మీద ఆధారపడి మన చిట్టిబాబు గారు మా బాబా గురించి, మన ట్రస్ట్ గురించి మాట్లాడతారు సభను ఉద్దేశించి. కూర్చుంటారు. సాయినాథ్ మహారాజ్కి జై. ఇక్కడికి వచ్చిన సాయి భక్తులందరికీ వయసుతో నిమిత్తం లేదు, భాషతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, భేదాలు గొప్పలనే భేదం లేదు. సాయి భక్తులు సాయిబాబాకు అందరూ సమానమే. అందుకోసం మీ అందరికీ పాదాభివందనం చేసిన నేను బాబాకు చేసినట్టు అనిపిస్తుంది. ఇవాళ ఈ వార్షికోత్సవాలు వచ్చిన సాయి భక్తులందరికీ పాదాభివందనం. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ఎందుకంటే ఇందాక చెప్పా, వయసు, కులం, మతం, డబ్బు అన్నీ ఏం లేవు. మనది బాబా కులం, బాబా మతం అంతే. బాబా భేదాలు అవుతే మనం కూడా భేదాలు లెక్కే. బాబా డబ్బున్నవాడు అవుతే మనం డబ్బున్న వాళ్ళు లెక్కే. బాబాకి పూర్తిగా మనం అంకితం అయిపోవాలి. అప్పుడు నేను చెప్పినవన్నీ మనకు వర్తిస్తాయి. బాబా నువ్వే సర్వం, నువ్వు లేకపోతే లేను, నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. నేను ఇప్పుడు మీతో మాట్లాడడం కూడా
బాబాయే, నా ఊపిరాడుతుందంటే బాబాయే అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది మానవ అసాధ్యం, మానవుడు అసాధ్యం. ఏంటంటే మీ అందరికీ తెలియదు, నాకు 80 ఏళ్ళు అయిపోయి 81లో ఎంటర్ అయ్యా ఫిబ్రవరి 10th కల్లా. నేను ఈ వయసుకి ఎలా ఉండాలని ఊహించుకుంటే చేతిలో కర్ర, కంటికి కలజోడు, మంచం మీద పడుకుని అని దగ్గుకుంటూ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అనే ఆశ అది కనబడుతుంది నాకు. కానీ నేనేంటి అవేమి నేను చూడలే. నేను ఇంత యాక్టివ్గా ఉన్నా, మీతో ఇలా మాట్లాడుతున్నా అంటే బాబా బాబా బాబా. అందుకోసం మీరు పూర్తిగా బాబాని నమ్మండి. ఏదో మహిమను చూపిస్తే, మా అబ్బాయికి సీటు వస్తే బాబా ఉన్నట్లు లెక్క, మా అమ్మాయికి కొడుకు పుడితే బాబా ఉన్నాడని, నాకు కష్టం నుంచి తరివేశాడు, నాకు డబ్బులు ఇస్తే బాబా ఉన్నట్లు లెక్క అంటే కాదు. మీరు కోరినవన్నీ ఇవ్వడు, అదే బాబా. మీరు కోరినా కోరకపోయినా మీకు ఏది మంచో అది మాత్రం బాబా ఇస్తాడు, అది మాత్రం ఖాయం. అందుకోసం బాబా భక్తులందరూ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఇవాళ కృష్ణభగవాన్ గారు నేను వచ్చామంటే మన నరసింహారావు గారు, లక్ష్మి గారు, రాజుగారు, నిజంగా మేము అందరం కలిసి ఎందుకు వచ్చామంటే వీళ్ళు పిలిచారని రాలే మేము మాత్రం, నేను కృష్ణభగవాన్ గారు, కానీ బాబా పంపించాడు. బాబా పంపించి, ఎందుకంటే బాబా డైరెక్ట్గా రాడు. ఒకవేళ బాబా నరసింహారావు గారు బాగా గుడి కట్టారు, ఆయనకి ఆ గుడి ఏమో ₹1 కోటి పెట్టి గుడి కట్టారు, అందుకోసం నేను వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నరసింహారావు ఏం చేస్తే మా ఇంటికి బాబా వచ్చాడని చెప్పేగానే మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేదండి, బాబాను పట్టుకుపోయి ఢిల్లీలో ఓ బంగారు గది కట్టేస్తారు. ఏమండి మీరు ఇష్టం తిరక్కండి, ఇది గవర్నమెంటు అని బంగారం గదిలో పెట్టి డబ్బున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, కోటీశ్వరులు అందరూ దర్శనం చేసుకుంటారు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, ఏమండి నెక్స్ట్ టైం కూడా మేమే నెగ్గాలి, మమ్మల్ని దీవించు అంటాడు. ఏమండి నేను మొన్న ఎంపీ అయ్యా, మళ్ళీ నన్ను ఎంపీ చేయండి. ఏమండి నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి, బాబా నీకు కావాలంటే 2 కోట్లు ఇస్తా, నాకు క్యాన్సర్ వచ్చింది, నన్ను పోగొట్టు అని కోరికలు డబ్బున్న వాళ్ళు మయమైపోతాడు బాబా. బాబా కనబడితే దాచేస్తారు. అందుకనే బాబా డైరెక్ట్గా నాకు బాబా వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, నన్ను పలకరించాడు, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాడంటే ఎవ్వరూ నమ్మకండి. బాబా డైరెక్ట్గా రాడు 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 రాడు. మీ ఇంటికి వచ్చిన రూపమే బాబా రూపం, ఎవరో రూపంలో వస్తాడు. అది కనిపెట్టుకోవడమే మన భక్తి. అందుకోసం మనం ఏంటంటే సర్వం నువ్వే బాబా. నేను మాట్లాడినా, నేను తిన్నా, నేను లేచినా, నేను నీళ్ళు తాగినా, నేను ఇంకోటితో మాట్లాడినా నువ్వే. అందుకనే అనుకుంటా నా ఆఖరి శ్వాస వరకు నేను మంచి పని చేసినా చెడ్డ పని చేసినా నీ భక్తులతో చెప్పే మాటలకని నువ్వే కర్తవు బాబా. నేను నీ మిత్ర మాత్రమే, నువ్వేం మాట్లాడమంటే అది మాట్లాడతా. నేనేం పేపర్ మీద రాసుకు రాలేదు, నేను ఏదో మాట్లాడాలని ఇంటికి నేను ప్రిపేర్ అవ్వలేదు. ఈ మైక్ దగ్గరికి వచ్చాక నాకేం చెప్పిస్తే బాబా అది చెప్తున్నా, అంతేకాని బాబా డైరెక్ట్గా రాడు. బాబా రూపం ఏ రూపంలో వస్తాడో ఎవరికీ తెలియదు. మన అన్నం తినేటప్పుడు ఎవరో మన ఇంటి స్నేహితులు వస్తారు, భోజనం చేస్తారా? బాబా వస్తే భోజనం పెడతాంక వెండి కంచంలో భోజనం చేస్తారేంటి? భోజనం చేయండి అనాలి, ఆడే బాబా. మన ఇంటి గుమ్మం దగ్గర ఓ బిచ్చగాడు వచ్చి అమ్మా అమ్మా అంటాడు, వెళ్ళవయ్యా అంటావు. ఆ బాబా రూపంలో, బిచ్చగాడు రూపంలో బాబా వచ్చాడు.
మన పరీక్ష పెట్టడానికి. ఆ బిచ్చగాడు వచ్చాడు కనుక మనం 10 రూపాయలు 100 రూపాయలు ఏదో అన్నం ఏదో పెడతాం కదా. అంటే బాబా నీకు అవకాశం కల్పించాడు, మీరు దాన్ని వదులుకొని తెలవయా అంటున్నావు. ఆ బిచ్చగాడు రూపంలో రావచ్చు, ఒక్కొక్క రూపంలో రావచ్చు, ఒక మనిషి రూపంలో రావచ్చు. ఏ రూపంలో వస్తాడో అది కనిపెట్టుకున్నవాడే బాబా నిజమైన భక్తుడు. అందుకోసం మీరందరూ ఇందాక మీరందరూ చిన్నాళ్ళని చెప్పారు కానీ నాకు 80 ఏళ్ళని. మీరు చిన్నాళ్ళైనా సరే, డబ్బున్న వాళ్ళైనా సరే, బీదాలైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, నా బాబా కులం వాడు, నా బాబా భక్తులు మీరందరిలో నేను బాబాను చూసుకుంటున్నా. అందుకనే మీకు పాదాభివందనం చేశా. అందుకోసం ఇవాళ ఈ ట్రస్ట్ 3వ యానివర్సరీ చేసుకుంటూ ఉంటుంది. నిజంగా ఆ ట్రస్టు ఏ రోజు ఏ నిమిషం ఆ సంతకం పెట్టి రిజిస్టర్ చేశారో ఆ టైం గొప్పది. ఒకరోజు 10 మందిని సత్సంగం పెట్టుకుందామంటే ఏమండి అక్కడ ఏమన్నా స్వామీజీ వస్తున్నాడా, ఆ స్వామీజీ మనం అడిగినవన్నీ చెప్తాడా, మనకు ఆయన ఏమైనా మహిమలు ఉన్నాయా అని వెళ్ళకూడదు. అలాంటిది నరసింహారావు 3 ఏళ్ళు ముందర పెట్టి ఇలా నడుపుకుంటూ లక్ష్మి గారు మిమ్మల్ని అందరినీ కూడబెట్టుకున్నారంటే మీరందరూ సాయి భక్తులు కనుక మీ సహాయ సహకారంతో 3 యానివర్సరీలు చేసుకుందంటే నిజంగా వాళ్ళిద్దరు కూడా పాదాభివందనం చెయ్యాలి. నిన్న మీరందరూ ఏవో కార్యక్రమాలు చేశారు. మేము నిన్న కానీ 30, 31 రెండంటే 31 వస్తాం. కృష్ణమ్మ గారు కూడా వస్తారు కదా, ఆ రోజు నేను వస్తానండి అన్న. ఇవాళ మాకు నిజంగా మా కాలనీలో గణేష్ దగ్గర ఫంక్షన్ ఉంది. నేను టీవీ ఆర్టిస్టుని సినిమా వాళ్ళని పిలిచి ప్రోగ్రాం ఉంది. అయినా సరే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇది నాకు ఇష్టం. అదేమో కాలనీ వాళ్ళ ప్రోగ్రాం నేనే కండక్ట్ చేయాలి. ఇది ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తే నాకు బాబా ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఇస్తాడని నమ్మకం. ఎందుకంటే ఇది ముఖ్యం నాకు. అందుకోసం వచ్చా. ఇందాక నుంచి ఆ నరసింహారావు చెవిలో నేను వెళ్ళాలి, మీరు వెళ్ళిపోదురు కానీ ఇంకొక 4 మాట్లాడాక వెళ్ళిపోదురు కానీ అన్నారు. 4 మాట్లాడాక మీరు వెళ్ళమన్నా వెళ్ళలేను కదా, అక్కడ ఇంకా వెళ్ళను అన్న. మీరు మాట్లాడతారా, కృష్ణమ్మ గారు వారు ముందర మాట్లాడతారు. నేను మాట్లాడినా కృష్ణభగవాన్ గారు మాట్లాడినా ఒకటే. ఎందుకంటే నేను మాట్లాడి కూర్చోగానే కృష్ణభగవాన్ గారు మాట్లాడేదాకా నేను ఉండాలి. ఆయన కారులోనే నేను వచ్చాను కనుక అది 2 ఒకటే అవుతాయి అని చెప్పాను. మీ అందరికీ ఇందాక చెప్పాను కదా, నాకంటే అందరూ చిన్నాళ్ళే. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. బాబా ఎన్ని పరీక్షలు పెట్టినా సరే ఆఖరి డ్రాప్ దగ్గర పిండుతాడు. ఆ పరీక్షలకన్నీ నగ్గి నిజమైన బాబా భక్తులుగా అవ్వాలని, ఆ బాబా శక్తిని మీకు ప్రసాదించాలని ఆ బాబాను కూడా పాదాల పట్టుకు వేడుకుంటున్నా. ఇది ఎందుకంటే దీని రుచి అందరికీ తెలియదు. ఏమండి మీరు తినండి అంటే వద్దండి నేను తిన్ను అంటాం. అది చేదుగా ఉంటుందేమో, కొంచెం తినండి, ఇది బాబా ఇచ్చింది ప్రసాదం. వద్దండి నాకు అన్నీ అంటే నాకు ఇందాకనే టిఫిన్ తిన్నా, భోజనం చేశా. ఆ చిన్నది తినడంలో మనం ఎంతో గొప్పవాళ్ళు అవుతాం. ఆ అదృష్టాన్ని జారం విడుచుకుంటున్నాం, చేదైనా సరే. అలాగా ఇది చేదుగా ఉంటుంది. మహిమలు చూపిస్తే నిన్న నేను 4 గురువారాలు ఉన్నా. 4 గురువారాలు 4 అన్నం పెట్టా. మీరు నమ్మరు, మాకు రావాల్సిన డబ్బు 2 లక్షలు వచ్చేసింది. నిజమా అక్క? ఎన్ని వారాలు ఉన్నావు? 4 వారాలు. మాకు డబ్బు రావాల్సిన నుండి 3 లక్షలు మా ఆయనేమో సంతకం పెట్టి ఇచ్చాడు అప్పు. నువ్వు 4 వారాలు చేసి నేను 5 వారాలు చేస్తా, మా 3 లక్షలు వస్తాయి. మరి రాదు, బాబా ఇవ్వడు.
బాబా ఏమన్నా వ్యాపారస్తుడా? నీకు బంగారం కిరీటం పెడతా, నీకు 100 కొబ్బరికాయలు కొడతా, నీకు 5 గురువారాలు ఉంటా, నా కోరికలు తీర్చంటే బాబా వ్యాపారస్తుడు కాదు. మన అమ్మ నాన్న మనకు ఎందుకు జన్మించారు? మనం పెద్ద మా అమ్మ నాన్న మేము నీకు బాగా చూస్తాం, బాగా మేము ఇల్లు కట్టిస్తాం, మేము ఇద్దరిని బాగా చూసుకుంటా అంటే జన్మించారా? కాదు. మనకు మంచి జన్మించారు, మానవ జన్మించారు. ఆ జన్మను సార్థకం చేసుకోండి. అందుకనే ఎవరికి ఏ తల్లిదండ్రులు జన్మించారో ఆ తల్లిదండ్రులు పాదాభివందనం చేసుకోండి. అమ్మ నాన్నని చూడం ఏంటి, రోజు ఊరికి దుబ్బేస్తున్నాం, తెస్తాను కదా, పడుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? బాబా గుడికి వెళ్తున్నా. బాబా గుడా? ఇరయ్యా ఆ 2 యాపిల్ కాయలు తెచ్చివరా అంటే తేవో, తెస్తాలే, గుడిని తెచ్చు తెస్తా. అలాంటాడు గుడికొచ్చి, బాబా నాకు మంచి చేయి బాబా, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి బాబా. పిచ్చి మొండా కొడక, ముందు మీ నాన్నకి తీసుకెళ్ళి 2 యాపిల్ కొనరా. ఆ యాపిల్ ఆయనకి ఇచ్చిరా. అప్పుడు ఆలోచిస్తాట, బాబాకు తెలియదు అవన్నీను, వాళ్ళ నాన్న తిట్టింది తెలీదా? ఆ తిట్లన్నీ బాబా వినలేదా? ఇక్కడికి దగ్గరికి బాబా దగ్గరికి వచ్చేసి మా నాన్నను బాగా చూస్తున్నాను, మా అమ్మని బాగా చూస్తున్నాను, నాకు అన్ని డబ్బులు ఇవ్వాలి, నాకు అన్ని ఇచ్చేయాలి. ఎందుకు చేస్తాడు? దేవుణ్ణి మోసం చేస్తున్నావు. ఏ బాబాని మనం దేవుడిని నమ్మామో ఆ దేవుడి దగ్గర మోసం చేస్తున్నాం మనం. బాబాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా బాబాకు తెలుసు. అందుకనే అంట, బాబా ఇది ఈ మనసు మంచిదొట్టే డబ్బి, ఈ మనసు కొన్ని మంచి పనులు అంటే నాకు ఆయుధానివి, లేకపోతే పట్టుకెళ్ళిపోవు. కానీ పట్టుకెళ్ళి నాకు అన్నీ అడిగా, నాకు సినిమాలు కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ ఎప్పుడో అడిగా, అన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు కోరిక, నాకు బలమైన కోరిక చెప్తున్నా మీ అందరికీ. పొద్దున్న రాత్రి పడుకునేటప్పుడు, బాబా నాకు అన్నీ ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు బాబా, నాకేం కోరికలు లేవు, నేను ఇంకా మంచి పని చేయాలి డబ్బి, ఇంకా మంచి పని చేయాలి రాయిసి, లేకపోతే నా కోసం నాకు వద్దు, నాకు ఒక కోరిక మాత్రం ఉంది, నాకు అన్నీ ఇచ్చావు, పాప పిల్లలు ఇచ్చావు, మనవలు ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, కీర్తి ఇచ్చావు, పడుకున్నప్పుడు పట్టుకుపో బాబా, నాకు ఇంకేమొద్దు బాబా అని రోజు పొద్దున్న సాయంత్రం మీరు నమ్మరు, నేను పడుకునేటప్పుడు పొద్దున్న లేచినప్పుడు బాబా చదువుకున్నప్పుడు కోరుకుంటా. ఎందుకంటే ఇవన్నీ కాదు. ఒకరోజు పడుకుని ఈ ఇల్లు నాదే, ఈ ఇంటి మీద అప్పు లేదు, ఈ పేపర్లు బీరువాలో ఉన్నాయి, ఈ బంగారం నాదే, ఈ కింద కారు నాదే అనుకున్నా. ఏది నీది పిచ్చి నా కొలక, ఈ ఇల్లు నీదా, నీతో కూడా వస్తుందా? అవును రాదు కదా. ఈ బంగారం వస్తుందా? రాదు కదా. ఈ కారు నాది నాది అంటున్నావు, ఈ కారు నీతో వస్తుందా? రాదే. నా భార్య, నా పిల్ల, నా మనోళ్ళు అంటున్నావే, వీళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు వస్తారా? నీతో ఎవ్వరూ రారా. నిన్ను ఒంటరిగా పంపించావు, ఒంటరిగా నేను రావాలరా? పిచ్చోడా, ఇది మాయరా. ఆఖరికి ఉంగరం కూడా నీది కాదు. ఈ ఉంగరం పోయినప్పుడు రాకపోతే రావటం లేదని బ్రాహ్మణుడు చెప్తే మన ఇంట్లో వాళ్ళు సబ్బు పెట్టి ఉంగరం తీయండి అంటారు. అందుకోసం నీదనేది ఏదీ లేదు. నీదనేది ఉంటే నువ్వు బతుకున్నప్పుడు చేసుకున్న పుణ్యం, నువ్వు బతుకున్నప్పుడు చేసిన మంచితనం, అది ఒక్కటే కూడా వస్తుంది. మీ పిల్లలకి మీరు కోట్లు డబ్బు బ్యాంకులో వేయక్కలే. వాళ్ళు కోట్లు డబ్బులు వేసినా అది వాడేసి చప్రాసిలా రోడ్డు మీద తిరుగుతారు. మీరు చేయవలసింది, మీరు మంచి పనులు చేయండి, పుణ్య కార్యక్రమాలు చేయండి, ఆకలి దానికి అన్నం పెట్టండి. అది తెలియని బ్యాంకు. మీరు పోయినా మీరు కూడా వచ్చి బ్యాంక్ అది ఒక్కటే చెప్తున్నా. ఇది నిజం చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా. ప్లీజ్, అందుకనే ఇవాళ నాకు నిజంగా బాబా
ఆ నరసింహరావు రూపాయల నాకు ఈ అవకాశం ఇప్పించాడు. నేను మీతో చెప్పమన్నాడు. అందుకని మీరందరూ అదృష్టవంతులు. ఇదే బాబా నన్ను చెప్పబడ్డం బట్టి నేను చెప్తున్నాను. నేను ఇవాళ మీ ఎదురుగుండా రాకపోతే ఇది చెప్పలేను. బాబా చెప్పనిచ్చేవాడు కాదు. మీరందరూ మహర్జాతకులు అది మాత్రం ఖాయం. ఇది నేను నా మనస్సు మాట్లాడేది, నా అనుభవంతో చెప్పా. ఇదే సాయిరాం సాయిరాం సాయిరాం. అందరూ సారీ, ఇంత మంచి అవకాశం బాబా ఆ నరసింహరావు గారి ద్వారా నాకు ఇప్పించినందుకు బాబాకి పాదాభివందనం చేస్తున్నారు. సాయినాథ్ మహారాజ్కి సాయిరామ్ అండి. మన చిట్టిబాబు గారు అద్భుతంగా అందరినీ కూడా ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయేట్లా చేసి ఎమోషనల్ అయ్యి బాబా మీద ఉన్న ప్రేమతో ఎంత అద్భుతంగా మాట్లాడారండి. అందుకనే మహానుభావులు వీళ్ళంతా కూడా అన్నది. ఇప్పుడు మన కృష్ణ భగవాన్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక కోలాట పాట ఉంటుంది, అక్కడ చేస్తారంతా కూడా. మన మంచి కోలాటం చేసే మహానుభావులు కూడా వచ్చారు. తర్వాత కేక్ కట్. ఓకే, సాయిరామన్. ఓ కూర్చోమంటారని లేవబోయాను. ఇప్పుడు చిట్టుబాబు గారు అంత గొప్పగా బాబా గురించి మాట్లాడాక, లాఠీతో కొట్టాక ఏదో ఓకతో కొట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడితే. చిట్టుబాబు గారి గురించి చెప్తే, అయితే ముందు బాబా గారి గురించి, నేను భక్తుడిని కాదు, దేవుణ్ణి విమర్శించేవాడిని. ఒక కొబ్బరికాయ కొడితే పుణ్యం ఇస్తే, ఒక ఏదో సాల్వా ఏదో పెడితే, పువ్వులు పెడితే, ఇలా చేస్తే, లంచం ఇస్తే ఒక ఆఫీసర్ కూడా ఉద్యోగం ఇస్తాడు కదా, పెద్ద తేడా ఉందని వాదించేవాడిని నాకున్న జ్ఞానం కొద్దిని. ఇప్పుడు ఏంటంటే 3 రోజుల క్రితం నాకు గొంతు పోయిందండి. బాబాకి చెప్పాను, ఇంకా తేలేదు, ఎక్కడ పోయిందో తెలియదు. అయితే అలా ఉండగా నాకు ఇష్టం లేని ఒక ఫ్రెండు, ఆ ఫ్రెండ్ మీద నాకు ఏం ఇష్టం లేదు, ఏదో మాట్లాడుతుంటే నా వెనకాల బాబా ఉంటాడు అన్నాడు. ఎందుకో నాకు జిల్లు అనిపించింది. అతని మాటలు అసలు కేర్ చేయను, అతని మీద నాకు చాలా బ్యాడ్ ఒపీనియన్. అప్పుడు కొంతమందిని అడిగితే ఉన్నాడు బాబా అని అన్నారు. ఎందుకో మా ఇంట్లో బాబా ఫోటో ఎప్పటి నుంచో ఉండేది. ఆయన ఎవరో తెలియదు నాకు. ఒక పని, నాకు ఒక స్థలం కొనాలి, ఆ పని సంవత్సరమైనా పూర్తవుతులేదు. మా అక్క అంది బాబాకి దండం పెట్టుకెళ్ళాను. దండం పెడితే నాకు ఇబ్బందిగా ఉంది, ఎలా అని నాకు ఆ స్థలం అంటూ అడగటం ఇబ్బంది అనిపించింది ఫస్ట్ టైం. ఇప్పుడైతే అసలు ఊపిరి సాల్పులేవు, నన్ను అడుగుతాను నేను. 4:30కి అయిపోయింది ఆ పని. ఆ సంవత్సరాల నుంచి పట్టిన పని ఆ రోజు 4:30 కల్లా ఆ పని అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన లీలలే బాగుంటాయి. లీలల కొద్దీనే భక్తులయ్యారు తప్ప ఎవరో ప్రచారం చేస్తే నా మతంలో రా అంటే రాలేదు ఎవరు. మీ అందరికి కూడా ఏదో జరిగి ఉంటుంది లేదా అండి? మీ అందరికీ ఏవో లీలలు జరిగే ఉంటాయి కదా. మైక్ ఇస్తే మీరు బోర్డు చెప్తారు, నాకు ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగా ఇదేంటి బాబాలో విచిత్రం ఏంటంటే, అది జరిపించిన తర్వాత ఇది నేనే చేశానని తెలియజేస్తాడు. మామూలుగా మనుషులు మర్చిపోతారు మనకు మంచి పని జరిగాక. బాబాలో గొప్పతనం ఇది నా మూలంగా జరిగింది అని తెలియజేస్తాడు. అలా చాలా చాలా జరిగినాయండి. ఇప్పుడు చెప్పడానికి చాలాసేపు, ఇంకో 3 రోజులు పడుద్ది. అప్పుడు నేను ఒకళ్ళింట్లో ప్రశ్నలు జవాబులు బుక్ తీసా. 332 ఏదో వచ్చింది. చదివాను. నువ్వు హీన జాతకుడివి, ఈ జన్మలో వచ్చే జన్మ నీది అద్భుతం, అందులోది కొంచెం ఇమ్మంటావా అని వచ్చింది. నాకు సిగ్గులేదు కదా, ఇయ్యన్నాను. ఇవ్వట్టి ఇది నాకు ఇచ్చింది.
ఇలా. అయితే గణపతిరావు బోడేస్ అనే నటుడు నీ డబ్బులు అడుగుతుంటే ఆ డబ్బులు అలా పోసేసేవాడు ఆయన. ఇచ్చేశాడు. తర్వాత గొప్ప నటుడు అయ్యాడు. నన్ను కూడా అలా చేయొచ్చు కదా అన్నాను షిరిడి వెళ్ళి. చేశాడు. ఇప్పుడు అన్నీ బాగా ఇచ్చాడు. బాగా ఇవ్వటం అంటే తృప్తి పట్టడం కూడా ఆయన నేర్పుతాడు మనకి. బాబా భక్తులు వేరు, భక్తులు కాని వాళ్ళు వేరు. నేను చేశానని అహం ఉంటుంది. బాబా భక్తుల యొక్క అహం పోద్ది. ఇది ఆయన జరిపిస్తున్నాడు, ఇవాళ ఇలా కలుసుకోవడం ఆయన జరిపించాడు, ఇవన్నీ నాకు అర్థమైంది. ఇప్పుడు అహం చాలా మట్టికి పోయింది. ఒకవేళ అది వచ్చినా కానీ నాకు వెంటనే తెలియజేస్తాడు ఏముందని. నా ఆలోచన లోపలికి తిప్పుకోమంటాడు ఆయన. బయట ఏమి సేవ చేయక్కర్లేదు, నీకు సేవ చేసుకో, అంతర్ముఖుడు అయి ఉండు అంటాడు. ఇలాగా జరిగిన పరిస్థితికి ఈ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అన్ని సౌఖ్యంగా ఉన్నాయి. ఈ నడునొప్పి కూడా ఇచ్చాడు మనం చేసిన పాపకర్మల మూలంగా. ఇంకేమేమి పడాలో తెలియదు. ఇవన్నీ ఆయన ఇచ్చాడు అనుకుంటాం, అది లేకపోతే మనమే అనుభవిస్తున్నామని పెద్ద ఫీల్ అవుతుంటాం. ఈ విధంగా నాకు జరిగింది, నాకు తెలిసినది. ఇలా ఉంటుండగా ఇంకో ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. ఇంకా చాలామంది అలాంటి మంది. ఒకసారి బాగా చదువుకున్న ఆయన షూటింగ్లో కార్వాన్ ఇచ్చారు. ఆ కార్వాన్లో కూర్చుంటే ఆయన బాగా చదువుకున్నాడు, పేరెందుకులండి, మంచివాడు, గొప్పవాడు. ఆయనకి రాత్రి పంటి నొప్పి వచ్చిందట. పంటి నొప్పి వచ్చింది. నువ్వు రమణ మహర్షి బాబా మాడతావు కదా, వాళ్ళు ఏమంటారయ్యా ఈ పంటి నొప్పిగా అని అడిగాడు. ఆయన అంతటోడు నన్ను అడుగుతాడేంటి అంటే, చాలామంది చెప్పటమే కానీ అన్వయించుకోవటం కొంచెం కష్టం అవుతుంది. ఎదురోళ్ళకి చెప్పడానికి ఇప్పుడు వాట్సాప్లో పెడుతుంటారు నీతులు అలాగా. అప్పుడు నేను పన్ను అడిగిందండి మిమ్మల్ని బాధపడమని అని అడిగాను. నాకేం తెలియదు. అది నా పన్ను కదా అన్నాడు. నా వేరు పన్ను వేరు కదా అండి అన్నాడు. అవును, పన్ను ఏం అది ఊడిపోయినా కానీ మీరు ఉంటారు కదా అన్న. నువ్వు ఉంటానన్నాడు. మరి పన్ను మీరు కదా, మీరు కాదు అయితే ఆ బాధపడవలసింది మీకు లేదు. ఇప్పుడు ఇదే బాధ మీకు మీ ఇంట్లో ఎవరన్నా కార్లో వెళ్తూ యాక్సిడెంట్ అయిందంటే ఈ బాధ ఉంటుందా, యాక్సిడెంట్ టెన్షన్ ఉంటుందా? యాక్సిడెంట్ టెన్షన్ ఉంటుంది. మరి బాధ ఏమైందండి? బాధ పోయింది. ఇప్పుడు కార్వాన్ దిగ్గానే ఒక పులి ఎదురైంది అనుకోండి, ఏమవుతుందన్న? రెండు బాధలు ఉండవు. రెండు బాధలు ఉండవు మనకి. ఏం చేయాలి ఇప్పుడు అని గవ్వ పైకి ఎక్కుదాం, కంగారు పడతాం. మరి అప్పుడేమైనాయండి రెండు బాధలు అన్న. అర్థమైందా? అంటే వాళ్ళు ఏమంటారండి, వారికి బాధపడేది లేదండి, ఎందుకంటే వారికి మనసు లేదు. రమణ మహర్షికి మనసు లేదు, షిరిడి సాయి గారికి మనసు లేదు, జీసస్ క్రైస్ట్కి ఆయనకి మనసు లేదు, రామకృష్ణ పరమహంస గారికి మనసు లేదు, జిడ్డు కృష్ణమూర్తి గారికి సోక్రటీస్ మనసు లేదు. వాళ్ళకి మనల్ని మనసే బాధ పెడుతుంది. ఆ మనసు తీసేసి పక్కన పెట్టండి రా అని ఆయన చెప్తున్నారు మనకి. అది ఒకటే అర్థమవుతలేదు మనకి, అది పెద్దది. బాబా కూడా అంటాడు, ఆ గోడకు తొలగించు, నువ్వు నేను ఒకటే అంటాడు. ఆ గోడ అంటే నేను తొలగిస్తే నువ్వు నేను ఒకటే అని చెప్పాడు ఆయన. అందుకని ఆయన పాము గరిసినా మండ్రగప్పలి చేసినా రమణ మహర్షికి ఏ బాధ లేదు. షిరిడి సాహిబ్ గారు ఒక కుమ్మరి, ఆ పిల్లోడు అగ్గి మంటలో పడుకుంటే దుల్లో చేయబెట్టి లేపుతాడు. ఆయనకి ఏ బాధ లేదు. మనుషులు అలా ఉంటుందని చెప్పి ఆయనకి నెయ్యి రాసి బాగోచేసింది అన్నీ చేశారు, కానీ ఆయనకి ఏది లేదు. జీసస్ క్రైస్ట్కి సిలువేశారు. ఆయన వారు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. సోక్రటీస్కి విషయం ఇచ్చారు. పోనీలే అది ఇంతకన్నా మంచి ప్రపంచం ఉంటుంది ఈ ప్రపంచానికన్నా అని సోక్రటీస్ అనుకున్నాడు. ఇలా రకరకాలుగా. అందుకని మన ఆత్రేయ గారు మనసు కవి అంటారు, మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు అన్నాడు. కాబట్టి మన మనసు గురించి, మనసు అంటే ఆలోచనలే, మన ఆలోచనలు. మనం భవిష్యత్తు ఆలోచిస్తుంటాం, బ్యాక్ ఆలోచిస్తుంటాం, వర్తమానం ప్రజెంట్ ఇప్పుడు ఏముందో అది ఆలోచించాం. రేపు కార్యక్రమం ఏంటని ఆలోచిస్తున్నారు నరసింహరావు గారు, ఇప్పుడు ఎలా జరుగుద్ది అని ఆలోచించలేదు. అలాగా ఇదంతా
బాబా చేసుకుంటున్న కార్యక్రమంగా అంతా బాబాయే జరిపిస్తున్నట్టుగా బాబా భక్తులు అనుకుంటారు. బాబా భక్తులు అందరు గొప్పతనం అంటే వారికి జరిగిన అనుభవాలను పట్టుకుని వారు బాబాను పట్టుకుని ఉంటారు. బాబా తప్ప మధ్యలో మీడియేటర్లు కానీ ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు అని నా అభిప్రాయం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, బాబాయ్ సర్వం సమస్తం. లేకపోతే రమణ మహర్షి అలాంటి వారి గురించే తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే ఉండాలి. ఒకసారి ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక అతను మాల వేసుకున్నాడు. ఒక డైరెక్టర్ గారు అడిగి ఒక 50,000 ఇచ్చి మాల తీయించేనా అన్నాడు. అది అంతమే ఇబ్బందిగా ఉంది. తీయించేయండి అంటే 50,000 ఇస్తాను మాల తీసేస్తామంటే అతను తీసేస్తా అన్నాడు. తీసేశాడు. మాల తీసేస్తాను. చూసారా మాల తీసేస్తాను అంటున్నాడు 50,000 కన్నా. అప్పుడు అడిగితే ఈ మాల ఎందుకు వేసుకున్నా అంటే నా కొడుక్కి ఆపరేషన్ చేయాలండి 35,000 అవుద్దన్నారు. ఆ కొండకి వెళ్ళకుండానే స్వామి ఇక్కడ ఇచ్చేస్తున్నాడు 50,000, అందుకని నేను తీసేస్తున్నాను. కాబట్టి ఇదంతా ఏది జరిగినా భగవంతుని దయ వల్లే జరుగుతుంది. రమణ మహర్షి అన్నాడు, జరిగేదంతా నువ్వు ఎంత ఆపు చేసినా జరిగే తీరుతుంది. జరగకూడదు నువ్వు ఎంత జరగకూడదు అనుకున్నా జరిగేది, జరగవలసింది నువ్వు ఎంత ఆపేద్దామన్నా జరిగే తీరుతుంది అన్నాడు. కాబట్టి మనం నిమిత్త మాత్రులుగా మౌనంగా సాక్షిభూతులుగా ఉంటాం కరెక్ట్గా. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీ అందరికీ మంచి జరగాలని, బాబా రక్షణలో మీ అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటూ ఈవేళ పిలిచిన మన హనుమంతరాజు గారు ఆయన ఎంత బిజీ మనిషి అంటే కాళ్ళు చేతులు ప్రపంచంలో పెట్టాడు, తలబట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాడు. ఆయన శిరస్సు అంతా శివుడి దగ్గర ఉంటుంది, కాళ్ళు చేతులునేమో ప్రపంచంలో పనులు చేస్తుంటాయి. అంత బిజీ మనిషి ఆయన, అంత గొప్ప ఆడిటర్ గారు. అలాగే నరసింహరావు గారికి వారు మిస్సెస్ గారికి అంత శక్తినిచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఎంత బాగా జరిపిస్తున్నారు. ఈయన ఎప్పుడు ఏది జరిగినా బాబాయే చేశాడండి, బాబా జరిపిస్తున్నాడు అంటుంటారు. మరి లోపల కూడా అది అనుకుంటారు లేదు నాకు తెలియదు. కానీ అలాగా బాబా దయవల్ల ఇవన్నీ జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టం కలిగింది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది కూడా బాబా దయ్యే. ఎందుకంటే టెస్ట్ చేస్తున్నాడు బాబా, లోపల ఎంతైనా అహంకారం ఉందా తీసుకోరా బాబా అని కట్ చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను ఎక్కువ మాట్లాడను. ఈయన ఏం చెప్పారంటే చెవిలో నిలబడి మాట్లాడితే తక్కువ మాట్లాడతా, కూర్చుని మాట్లాడితే. ఇంకోటి మీరు చిట్టిబాబు గారి గురించి, ఆయన గురించి చెప్పాలని కాదు, నాకు వారు తెలియదు. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఒక వేషం వేస్తుంటే చిట్టిబాబు గారు ఇలా చాలామందికి చెప్తారట, అది నిజమవుద్దట అని విన్నాను నేను. చిట్టిబాబు గారు ఈయన నాకు చెప్తే బాగుండు అనుకున్నాను. పట్మన్ నా గురించి చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈయనకి నాకు సంబంధం లేదు, నువ్వు ఇలాగ అవుతావు ముందు ఇది అని చెప్పేసాడు, అయిపోయింది. ఇది చిట్టిబాబు గారు చెప్తే లేదు, ఇవాళ లక్షవారం బాబా పలికిస్తున్నాడు అన్నాడు మళ్ళీ ఆయన. ఇవన్నీ నాకు గుర్తున్నా, ఆయనకు గుర్తు లేకపోవచ్చు. ఇలాగా ఆయన వాక్శుద్ధి, ఆయన గురించి చెప్పానంటే ఈవేళ ఆయన వెళ్ళనీయకుండా మొత్తం మీ జాతకాలు ఇలా జరుగుతుందని చెప్పి ఇంకెళ్ళనీయకుండా ఇక్కడ క్యూ మొదలవుద్ది. కాబట్టి ఇంత తక్కువ చెప్పడం మంచిది. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కోలాటం వేస్తారు, తొందరగా వేసేయండి అమ్మా. 2 minutes, 20 నిమిషాలు, 2 minutes. కేక్ కట్టగానే మన వాళ్ళు వెళ్తారు. పాపం చాలా బిజీగా ఉన్నారు. పాపం అయినా మన మాట మన్నించి బాబా మీద ఉన్న ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది. మన కృష్ణ భగవాన్ గారు ఇప్పుడు చిట్టిబాబు గారి మీద చెప్పినట్టుంది అక్షరాలు నిజం. నాకు కూడా అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు అలాగే చెప్పారండి. 60 రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా
మేము వెళ్ళిపోయి ఉంటే చాలా మంచి ప్రోగ్రాం మిస్ అయి ఉండేవాళ్ళం. అయితే ఎక్కువసేపు మేము బ్యాక్ నుంచే చూసాం. ఈ మాట ముందు కూర్చోబెడతా ఆయన్ని. చాలా బాగా చేశారు. ఎందుకంటే సినిమా చిన్న చిన్న ముక్కలుగా తీసి పాట చూపిస్తారు. పాట అంతా ఒకేసారి అలా చేయడం చాలా కష్టం. అందులో పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో అంత స్టామినాతో చేశారంటే బాబాకి మీకు ఖచ్చితంగా బ్లెస్సింగ్ కలుగుతాయి. ఆల్ ది బెస్ట్ వాళ్ళు. ఓకే, చేతులు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కోసం తప్పట్లు కొట్టండి. అందరూ చేతులు లేని వాళ్ళు కొట్టద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ISS BST 3వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం అండి. అందరూ కోలాటం వాళ్ళు కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ఒక 2 నిమిషాలు. చాలా కష్టం ఏంటంటే మీరు 2 రోజుల నుంచి ఏమా కాసేపు ఆగుతారా లేకపోతే నన్ను ఆపమంటారా? హలో, కాసేపు ఉంటారా లేకపోతే నన్ను ఆపమంటారా? ఒక 2 minutes ఆగండి, నేను అయిపోతుంది. నేను స్పీచ్ ఉండదు, స్పీచ్ నేను అయిపోయింది. సో అన్నిటికంటే కష్టం ఏంటంటే చెప్పటం ఈజీ, కానీ అక్కడ మీరు ఉండి వినటం గొప్ప. అందుకని బాబా తరపున మీ అందరికీ థ్యాంక్ చెప్పాలి. సార్కి చెప్పాలి, అమ్మవారికి చెప్పాలి, బాబాకి చెప్పాలి, తర్వాత మీకు చెప్పాలి. ఇప్పుడు చిట్టుబాబు గారు అది చెప్పారు, ఆయన చాలా ఎమోషన్ అవుతారు. కృష్ణమ్మ గారు చెప్పినట్టు ఆయన వచ్చే ప్రతి మాట బాబా మాటే. అంత బాబాలో తన్మయమై ఉంటారు ఆయన. ఇందాక ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ని తీసుకొని మీరు కూడా శ్వాసే ఏ బాబా అనుకోండి. శ్వాస మీకు ఎంత ఇంపార్టెంటో బాబా కూడా అంత ఇంపార్టెంటు. శ్వాసే బాబా అనుకుంటే మీకు ప్రతిరోజు ప్రతి క్షణము మీ బాబాని మర్చిపోకుండా ఉంటారు. సింపుల్. ఇంకా ఏం చెప్తాం, చాలా చెప్పచ్చు, ఇంకా ఎంత వింటాం. కాకపోతే ఒక ఆర్గనైజేషన్ నడపాలంటే చాలా చాలా కష్టం. ఎంతమందిని వణకూడాలి. వాళ్ళు ఆనర్గా చేస్తున్నారు. ట్రస్టీసు నరసింహరావు గారు, లక్ష్మి గారు. సో వాళ్ళందరికీ ఎంత చెప్పినా థ్యాంక్స్. బాబా ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏ ప్రోగ్రాం చేసినా కూడా బాబా సంకల్పం లేనిది, బాబా నుంచి ఇన్స్ట్రక్షన్ రాంది ఏది మొదలుపెట్టరు. చాలామంది ICU అనగానే ఏదో డిఫరెంట్ ఉంటుంది. ఐ కేర్ ఫర్ యూ అన్న దాన్ని తీసుకొచ్చారు. అందుకని ఈ ట్రస్ట్ని ఈ 3rd యానివర్సరీ రోజు మనం అందరం ఇతోధికంగా మనం కాంట్రిబ్యూషన్ చేయాలి. ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయటం కోసం. ముందు సిడిలో చేశారు, తర్వాత వాకాళ్ళలో, సిడిలో వాకాళ్ళలో నా భూతో నా భవిష్యత్ పర్టికులర్లీ అక్కడ సాయి తపస్సు కానీ, పల్లకి సేవ కానీ, ప్రోగ్రామ్స్ కానీ అసమానంగా ఉండే అక్కడ. ప్లస్ ఈరోజు ఇలానే ఇంకా ఈ ట్రస్ట్ IISS BST ఇంకా బాగా చేయాలంటే మనం శ్రేయతనియాలి. మనము మన కర్మని దగ్ధం చేసుకోవడం కోసం దాంట్లో మనము దీనికి కాంట్రిబ్యూషన్ చేయాలి, డొనేషన్ చేయాలి. ఆ డొనేషన్ మన అందరం చేయాలి, నేను ఇంక్లూడింగ్ మీ. మనందరం కలిసి మన ఈ ట్రస్టుని, మన అందరి ఈ ట్రస్టుని ఇంకా ముందు నడిపించి ఇలాంటి ఎన్నో మంచి ప్రోగ్రాములు చేస్తారు. ఎందుకంటే బాబా బ్లెస్సింగ్స్ ఉంటాయి, వారు ప్రయత్నం ఉంటుంది, మీ అందరి సహకారం ఉంటుంది. అందుకనే మీ అందరికీ శ్వాసే బాబా, బాబే శ్వాస. మీరు తీసుకునే ప్రతి శ్వాస బాబా మీద పెట్టండి. అప్పుడు బాబాని మీరు ఏమీ వదిలిపెట్టరు. మీ శ్వాసే మీ బాబా. అలా మీ బాబాని ఎప్పుడు మీతో ఉంచుకుంటారని, మన ట్రస్ట్ని ఎప్పుడు బలోపేతం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు.
సాయిరామ్ అండి. మన హనుమంతరాజు గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన నిన్నటి నుంచి మనతో ఉంటూ ఆయన ఈ మీద చాలా బిజీ అండి, చాలా బిజీ. అది చెప్తే అర్థం కాదు, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూసాం కాబట్టి ఆయన గురించి బాగా ఈ మధ్యలో తెలుసుకున్నాం అంతా. ఆయన 48 గంటలని 24 గంటలు చేస్తారండి. మనం అనవసరంగా ఇచ్చేసేస్తాం, చిన్న 1 గంట పని చేయగానే. ఆయన నవ్వుతూ ఉండి 48 అవర్స్ చేసేది 24 గంటలు చేస్తారండి. అది ఆయనకు ప్రత్యేకత. చాలా అయినా సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ 2 రోజులు ఆయన తక్కువ కాదు. ఆ పిఎంసి ఇదిలో చాలా ఇదిలో ఉన్నారు బిజీగా. సెప్టెంబర్ 16 నుంచి చాలా పెద్ద అక్కడ మీటింగులు ఉన్నాయి తిరుపతిలో. అయినా బాబా అనగానే ఇక్కడికి వచ్చి నిన్నంతా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, నిలబడి మాట్లాడుతూనే ఉన్నారు. అది ఆయన గొప్పతనం అండి. అలాంటి వాళ్ళు మనతో ఉంటే చాలా ధైర్యం వస్తుంది, మనకు పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మనతో ఉండాలి. అలాగే మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మన హనుమంతరాజు గారు చెప్పినట్లాగా మీరందరి సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇప్పుడు అనౌన్స్ చెయ్యి, పేర్లు చెప్పు. సాయిరామ్ అండి. ఇప్పుడు మన గుడి మేనేజర్ గారు అయినటువంటి శ్రీ ధనరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కమిటీ మెంబర్స్ అయిన అరుణ, శ్యామల గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనము ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెడతాము అని వచ్చి అడిగిన వెంటనే మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఆలయం యొక్క మేనేజర్ గారికి మరియు కమిటీ సభ్యులకు ISSBST తరపున చిరు సత్కారం అండి. అందరూ మీ కరతాళ ధ్వనులతో. అవునా?
పెట్టి గిప్పని గుద్దుతో బేస్ గుమ్మని రావాలి. సాయిరామ్ అండి అందరికీ హృదయపూర్వక నమస్కారము. ఈరోజు మన ఐసియు ఐ కేర్ యూ అనే ప్రోగ్రాము వర్క్షాప్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నంత సందర్భంలో ఈ వేదికపై నిలబడి ధన్యవాదాలు చెప్పడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాకు మార్గదర్శనం చేసిన శ్రీ డి హనుమంతరాజు గారికి, శ్రీమతి దీప్తి గారికి, డాక్టర్ రామచంద్ర గారికి వారి విలువైన మాటలకు మాకు ప్రేరేపణ నిలిచాయి. అలాగే మనతో వచ్చిన స్పెషల్ గెస్ట్గా శ్రీ కృష్ణ భగవాన్ గారు మరియు చిట్టిబాబు గారు మరియు అప్పారావు గారు, వాళ్ళకి స్పెషల్గా ధన్యవాదాలండి. ఈ వర్క్షాప్ తమ అనుభవాన్ని క్లినికల్ విజ్డమ్గా పంచుకున్న ప్రతి ఒక్క స్పీకర్కి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చెప్పిన ప్రతి అంశం, ప్రతి కేస్ స్టడీ, ప్రతి ఎగ్జాంపుల్ ఇవన్నీ మాకు కొత్త దృక్పథాన్ని అందించాయి. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమించిన నిర్వాహక బృందము, టెక్నికల్ టీం మరియు వాలంటీర్స్ మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. మీరు లేకపోతే ఈ వర్క్షాప్ ఈ స్థాయికి చేరేది కాదు. ఇంకా ఈ వర్క్షాప్లో పాల్గొన్న తీరు మరియు నేర్చుకోవాలన్న తపన ఇవి మా కార్యక్రమాన్ని జీవం పోశాయి. మీరు చూపిన స్పందన మాకు మరింత ఉత్తమంగా చేయాలన్న ప్రేరేపణిచ్చింది. చివరిగా ఈ వేదికని అందించిన సాయిబాబా టెంపుల్ వారికి మరియు మాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వర్క్షాప్లో పొందిన జ్ఞానాన్ని మనము మన ఐసియు సేవల్లో రోగుల పట్ల మన దృక్పథంతో మరియు మన వ్యక్తిగత అభివృద్ధిలో ఉపయోగించుకుందాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి క్షేత్ర నిలయం విభుజం వరదం సతాం సర్వాభీష్ట ప్రసిద్ధిస్తం తం నమామి సాయినాథం. దీనుల కాపాడుటకు సాయియే ఉన్నాడు. సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము. పరమాత్ముని సన్నిధికి రావేవో మనసా. రారా సాయి, రారా సాయి, దీనులను కాపాడరా సాయి. రారా సాయి, రారా సాయి, దీనులను కాపాడరా సాయి. రారా సాయి, రారా.
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. పేదరమల రాలించే విబుఢవు నీవే, కోరిన వరములను సగే వరదుడ నీవే. పేదల మొరలాలించే విబుఢవు నీవే, కోరిన వరములను సగే వరదుడ నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయమునెదిరించే ధర్మము నీవే. నీవే సాయి, నీవే సాయి, రారా సాయి, రారా సాయి, రారా సాయి. దీనులను కాపాడరారా సాయి, రారా సాయి, రారా. కుంటివాని నడిపించే బృందావనం, గుడ్డివాడు చూడగలుగు బృందావనం. కుంటివాని నడిపించే బృందావనం, గుడ్డివాడు చూడగలుగు బృందావనం. మూడునికి జ్ఞానమసగు బృందావనం, మూగవాని పలికించే బృందావనం. మూడునికి జ్ఞానమసగు బృందావనం, మూగవాని పలికించే బృందావనం. అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం. సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం. రారా సాయి, రారా సాయి, దీనులను కాపాడరారా సాయి, రారా సాయి. కృష్ణ సాయి, సాయి. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణొసగే కరములతో కావవయ్యా. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణొసగే కరములతో కావవయ్యా. మూగవాని పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గంలో మురిసేనయ్యా. మూగవాని పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గంలో మురిసేనయ్యా. నిన్ను చూచి బాధలన్నీ మరిచేమయ్యా, ఆధారము నీవే రారా సాయి. నిన్ను చూచి బాధలన్నీ మరిచేమయ్యా, ఆధారము నీవే రారా సాయి. సాయి, సాయి, సాయి. రారా సాయి, రారా సాయి, దీనులను కాపాడరారా సాయి, రారా సాయి, సాయి, సాయి. ధన్యవాదాలు.